గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం నుంచి ఢిల్లీలో గవర్నమెంట్ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత అరెస్టులు, స్వయంగా ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఓడిపోవడం దగ్గర నుంచి జాతీయ పార్టీగా ఏర్పాటవడం వరకు అన్నీ ఒక సంచలనమే. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అది ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీగా ఏర్పడిన తర్వాత అటు గోవాతో పాటుగా ఇటు గుజరాత్ అండ్ జమ్మూ కాశ్మీర్లో కూడా తనేంటో చూపించుకుంది. బట్ సౌత్లో ఎక్సెప్ట్ గోవా ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడుంది? ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఇప్పటికే బోల్డ్ అన్ని ఆరోపణలు వస్తున్నాయి. మోస్ట్ కరప్ట్ పార్టీ అంటూ సొంతంగా ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్సే వీడిపోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎక్కడో విదేశాల్లో ఉంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కోసం కృషి చేస్తున్నటువంటి ఒక ఎన్ఆర్ఐ మనతో పాటుగా ఉన్నారు. ఆప్కా రేడియో అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్తలందరినీ ఏకం చేస్తున్నటువంటి ఆప్కా రేడియో ఇన్ఛార్జ్ జశ్వంత్ రెడ్డి ముత్యాల మనతో పాటుగా ఉన్నారు. హలో జశ్వంత్, నమస్తే. నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్ చెప్పాలా, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తున్నటువంటి పేర్లు ఇవన్నీ చూసిన తర్వాత వై యు ఆర్ కంటిన్యూయింగ్ అనేది అడగాల? యా, మీకు ఎట్లా అనిపిస్తే చెప్పండి. కంగ్రాచులేషన్స్. ఓకే, యాక్సెప్ట్ చేస్తా, తీసుకుంటాను. ఐ డోంట్ నో, ఇంకా ఏమీ జరగలేదు. కంగ్రాచులేషన్స్. ఐ డోంట్ నో ఎంతవరకు అది రిసీవ్ చేసుకోవచ్చు అనేది తెలియదు. బట్ ఇట్స్ అ జర్నీ సిన్స్ ఇన్సెప్షన్, అంతే కదా? జర్నీ సిన్స్ ఇన్సెప్షన్. యా. ఓకే, 13 ఏళ్ళ ప్రయాణం. 13 ఏళ్లలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అన్ని సంచలనాలు, ప్రతిదీ కూడా ఏర్పడిన దగ్గర నుంచి అరెస్ట్లు, ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్స్ దగ్గర నుంచి అందరూ పార్టీని విడిపోతున్నటువంటి ఈ స్టేజ్ అనేది మీకెందుకని ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ ఈజ్ ద రైట్ పార్టీ అని మీకు అనిపించింది? అసలు ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఇది ఒక రాజకీయ పార్టీ లాగా ఆవిర్భవించింది. సో దాన్ని ఒక పొలిటికల్ పార్టీ లాగానే చూడాలి ఇప్పుడు మనము. సో మీరు అన్నారు ఎందరో వస్తున్నారు పోతున్నారు అని చెప్పేసి. సో అదొక ప్రయాణం. ఎందరో ఒక పార్టీలో జాయిన్ అవుతున్నారు, చాలామంది కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు, పాత వాళ్ళు పోతున్నారు. సో ఇది జస్ట్ లైక్ ఎనీ అదర్ పొలిటికల్ పార్టీ లాగా కూడా మీరు చెప్పవచ్చు. అంటే మీరు మళ్ళీ యూ విల్ హ్యావ్ సెకండ్ క్వశ్చన్, ఐ నో దాట్. ఎగ్జాక్ట్లీ. యా. సో it is a journey, political journey for me personally. ఒక మంచి పని చేయాలన్న ఉద్దేశంతో దేశ రాజకీయాల్లో సామాన్యులు కూడా రాజకీయాలలో పాల్గొని రాజకీయాలలో ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి గెలిచి ఒక ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేయొచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతో ఏర్పడిన పార్టీ అది. సో అందుకని నేను ఆ పార్టీని ఎంచుకున్నా. ఎస్, ఒక ఆమ్ ఆద్మీ పార్టీ అనేది, ఆప్ అనేది కూడా ఒక కామన్ మ్యాన్స్ పార్టీ అనేది వచ్చింది. ఒక సామాన్యుడిని రీచ్ అవ్వడానికి వచ్చినటువంటి పార్టీ. అది కూడా మేము అవినీతిని మామూలుగా కాదు చీపురుతోనే ఊడ్చి అవతల పాడేస్తామనేటువంటి పార్టీ. బట్ అలాంటి పార్టీ ఈ 13 ఏళ్ల ప్రస్థానంలోనే బోల్డ్ అన్ని లోస్ అండ్ హైస్ని చూసింది. అందులో కూడా ఢిల్లీ దేశ రాజధానిలో 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా పట్టు సంపాదించుకోలేకపోయిందా, లేకుంటే అవినీతి ఆరోపణలో కూరుకుపోయిన తర్వాత స్వయంగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం వాళ్ళు అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉండొచ్చారు, అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ అయిన తర్వాత నిజంగానే 3 ఏళ్ల పాటు 3 టర్మ్స్ అక్కడ పాలన చూసిన తర్వాత ఎందుకని ఢిల్లీ ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోయారా? మీ క్వశ్చన్లు చాలా లెంతీగా ఉన్నాయి. సో నేను చెప్తాను. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనుకుంటున్నా అంటే దీన్ని ఒక రాజకీయ పార్టీ లాగా ప్రజలు చూస్తున్నారా, లేకపోతే ఇది ఒక రాజకీయ ఉద్యమం లాగా చూస్తున్నారా అనేది మనల్ని ప్రశ్నించుకోవాలి. ప్రజలు కూడా ఆ ప్రశ్న వేసుకోవాలి. ముఖ్యంగా ఇది ఒక ఉద్యమంలో నుంచి పుట్టిన పార్టీ. అట్లానే మనం చూసినాం ఇక్కడ టీఆర్ఎస్ కూడా ఉద్యమంలో నుంచి పుట్టిన పార్టీ. కానీ ఒక ఉద్యమంలో నుంచి పుట్టిన పార్టీ మొట్టమొదటిసారిగా మొత్తం 500 సీట్లలో 500 లోక్సభ కాన్స్టిట్యున్సీలో
కంటెస్ట్ చేసిన మొట్టమొదటి పార్టీ ఇది. అండ్ కంటెస్ట్ చేసిన మొదటిసారి ఫస్ట్ టైంలోనే 4 MPs వచ్చినారు ఆమ్ ఆద్మీ పార్టీకి, రైట్? సో అంటే ప్రజలు రిసీవ్ చేసుకున్నారు అట్ ఎ లార్జ్ లెవెల్, లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో 4 seats రావడం అంటే ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్. అంటే లార్జ్ సెట్ ఆఫ్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ. సో దో ఇట్ కేమ్ యాజ్ ఎ ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ అని. సో అక్కడి నుంచి మొదలు పెడదాం మనం. బేసిక్గా అసలు ఏంటిది ఈ పార్టీ, ఏంటిది, ఎవరు వీళ్ళు మనలోంచి వచ్చిన సామాన్యులు, అంటే మామూలు కామన్ పీపుల్, ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. దే హ్యావ్ సీన్ ఇట్, లైక్ మనం చూస్తున్నాం, మన జర్నీ కూడా చూసుకుంటే బేసిక్గా నేను కూడా అనుకుంటుండే పాలిటిక్స్ ఇట్స్ ఎ డర్టీ గేమ్ అని చెప్పేసి, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకుంటుండే. ఇట్స్ లైక్ ఎవర్ సిన్స్ ఐ వాజ్ ఇన్ స్కూల్, రైట్? కానీ ఒక టైం వచ్చేసరికి చూస్తే ఓన్లీ పాలిటిక్స్ మాత్రమే సొసైటీలో జరుగుతున్న ఏదైనా పనులని మార్చాలంటే ఓన్లీ పాలిటిక్స్ వల్లనే సాధ్యం అవుతుంది. అందుకని వాళ్ళు పార్టీలోకి వచ్చిన. సో ఇక్కడ ఏంటంటే ఒక పార్టీ అనేది ఒక ప్లాట్ఫామ్, అది దాని పార్టీ అంటే ఇంకా కానీ మీరు ట్రెడిషనల్ పొలిటికల్ పార్టీస్ ఇట్స్ ఎ వే డిఫరెంట్. లైక్ ఆ ప్లాట్ఫామ్ని వాళ్ళు ప్లాట్ఫామ్ లాగా కాకుండా దాన్ని ఇంకొక వేరేలాగా చూస్తారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీలో ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ మేము దానికంటే ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని బేసిక్గా ప్రజలకు దగ్గర అవ్వడానికి, ఎలా ప్రజలకు దగ్గర అయ్యి మనకు ప్రజలకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చడము అనేది మా ప్రథమ కర్తవ్యం, రైట్? ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ. సో వాళ్ళకి తెలుసు పార్టీ లిమిట్స్ ఏంటిది, ప్రజలకు చేయాల్సిన సేవలు ఏంటి, ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు ఏంటి, వాటిని తీర్చడం ఎట్లా. ఇట్స్ అ సింపుల్ థింగ్. ఎనీ పొలిటీషియన్స్ జాబ్ ఈజ్ దాట్, రైట్? వచ్చి మనం చేయాల్సింది ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడం. కానీ అది ఎంతవరకు మీకు ట్రెడిషనల్ పార్టీస్ చేస్తున్నాయి, ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధంగా డిఫరెంట్గా చేస్తుంది అనేది ఇక్కడ ముఖ్యంగా చర్చించుకోవాల్సిన విషయం. సో మీరు అడిగిన క్వశ్చన్కి చెప్పాలంటే, అంటే మీరు ఒక మాట అన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులందరూ, వాళ్ళకి ఒక మోడర్న్ అప్రోచ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ చేయాల్సినటువంటి పనులు, సమాజంలో ఏముందో దాన్ని ఒక పాజిటివ్ సైడ్ తీసుకొని వాళ్ళు వచ్చారు, ఒక లుకింగ్ ఫార్వర్డ్ అనే ఉద్దేశంతో వచ్చారు. బట్ అదే సమయంలో ఒక అవినీతికి వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటం, ఒక ఉద్యమం నుంచి వచ్చినటువంటి పార్టీ అదే అవినీతిలో కూరుకుపోయింది అనేది ఇప్పటిదాకా మనం ఎక్కడా చూడలేదు. ఒక డిప్యూటీ సీఎం అరెస్ట్ అయ్యారు, 1.5 years ఉన్నారు. ఆ తర్వాత సీఎం కూడా అరెస్ట్ అయ్యారు, అదే జైల్లో ఉన్నారు. ఎలా అంటే మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేస్తే ఆ ఇద్దరు ఓడిపోయినటువంటి పరిస్థితి. అండ్ విద్యావంతులు కూడా మీరు చెప్పినట్టుగా గతంలో ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసిన వాళ్ళు, లేకుంటే ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, ఆ తర్వాత యూపీఎస్సీ నుంచి వచ్చినటువంటి టీచర్లు, ఇలాంటి వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు, ఇమ్మీడియట్గా వెళ్ళిపోతున్నారు. అంతా కూడా యూజ్ అండ్ త్రో లాగా మారిపోయింది అనేది ఆప్ని వీడి బయటకు వస్తున్నటువంటి లీడర్స్ చెప్తున్నమాట. ఏదైతే కోర్ ఉందో, కన్స్ట్రక్టివ్గా స్టార్ట్ అయినటువంటి ఆప్ ఉందో, అది డీవియేట్ అయిపోయిందా లేకపోతే డైల్యూట్ అయిపోయిందంట? సో ఇక్కడ 2 questions ఉన్నాయి మేబీ. సో లీడర్స్ ఎవరైతే ఉన్నారో, టాప్ లీడర్స్ కరప్షన్లో మునిగిపోయినారు అన్నది ఒక విషయం. ఇంకొకటి ఆల్రెడీ వదిలి వెళ్ళిపోతున్నారు అనేది సెకండ్ విషయం. విల్ కమ్ టు ద సెకండ్ పాయింట్. ఫస్ట్ తీసుకుంటే మీరు ఆమ్ ఆద్మీ పార్టీ కరప్షన్లో కూడిపోయింది అన్నారు, రైట్? అది ఎండ్ ఆఫ్ ద పీరియడ్, రైట్? అంటే యాక్చువల్గా జర్నీ స్టార్ట్ అయింది 2012లో, పార్టీ ఫామ్ అయింది 2012లో, అండ్ ఓడిపోయింది 22లో. 22లో ఓడిపోయింది. 10 years జర్నీ మనం మాట్లాడుకోవాలి ముఖ్యంగా. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అయితే ఆ 10 yearsలో జరిగింది ఏంది? ఫస్ట్ టైము 2013లో 28 seats వచ్చినాయి, రైట్? 28 seats వచ్చిన తర్వాత 49 days అరవింద్ కేజ్రీవాల్ సీఎం లాగా ఉండి ఫస్ట్ టైం, తర్వాత రిజైన్ చేసింది. 49 జన్ లోక్పాల్ బిల్లుని పెట్టిండ్రు, కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తా అని చెప్పి వచ్చింది. తర్వాత మేము సపోర్ట్ చేయమని చెప్పేసి బ్యాక్అవుట్ అయినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు, ఇది మేము వచ్చిందే యాంటీ కరప్షన్, ఇది జన్ లోక్పాల్ బిల్లు మేము తీసుకురావాలని చెప్పేసి ఆయన, మేము ఉండేం లాభము ఇది చేయకపోతే అని చెప్పేసి ఆయన రిజైన్ చేసింది. దాని తర్వాత ఒక 6 months గ్యాప్ వచ్చింది, ప్రెసిడెంట్ రూల్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి, అప్పుడు 67 out of 70. అది హ్యూజ్ మ్యాండేట్. అక్కడ మీరు చూడాలి, అక్కడ యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ లైక్ వాట్
హ్యాపెండ్ దేర్. ఎందుకు ప్రజలు అంత క్విక్గా ఎందుకు రియాక్ట్ అయినో, అంత లార్జ్ మ్యాండేట్ ఎందుకు ఇచ్చిండ్రు అనేది, అది దట్స్ మోర్. ఎందుకంటే ఆ 49 daysలో ప్రజలు చూసిండ్రు వీళ్ళు చేసిన పనులని. మొత్తం డ్రైవర్ లైసెన్స్ ఎక్కడ కూడా యూనో డబ్బులు తీసుకోకుండా డ్రైవర్ లైసెన్స్, ఇట్స్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అది అట్లాంటివి చాలామంది అప్పటికి ఏసీబీ ఢిల్లీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండే. 49 days ఉన్నప్పుడు ఏసీబీ వాజ్ అండర్ సీఎం. అది చేంజ్ అయింది. 67 seats వచ్చిన తర్వాత అది మారిపోయింది అనమాట. ఆ 49 daysలో చాలామందిని అరెస్ట్ చేసిండ్రు కరప్షన్ దాంట్లో, చాలామంది హ్యూజ్గా. సో కానీ అరెస్ట్ చేసిండ్రు, బట్ అట్ ద సేమ్ టైం చాలా క్విక్గా అరవింద్ కేజ్రీవాల్ రియాక్ట్ అయ్యి రిజైన్ చేసిండ్రు. సో మళ్ళీ 67 seats వచ్చింది. 5 years tenure, రైట్? 5 years tenureలో ఏం జరిగింది, ఏమేమి అచీవ్ చేసిండ్రు అన్న దాన్ని చూసి మళ్ళీ 2015లో సెకండ్ టైం మ్యాండేట్ ఇచ్చిండ్రు. దెన్ 62 seats. అగైన్ ఇట్స్ అ హ్యూజ్ మ్యాండేట్, రైట్? సో ఓవరాల్గా ఆ జర్నీ 10 years ఆఫ్ జర్నీలో ఏం జరిగింది అనేది దాని తర్వాత విషయం. వాళ్ళని ఎక్కడ వెళ్ళిండ్రు వాళ్ళు ఇంత 10 years, ఫస్ట్ 67 to 62 ఆ మధ్యలో జరిగిన పనులు కూడా చూసుకోవాలి మనం. అది ఏం చేస్తున్నారు, ఒక సామాన్యులు వచ్చేసి ఈ ట్రెడిషనల్ పార్టీస్కి, ఎస్టాబ్లిష్డ్ పార్టీస్, రైట్, వాళ్ళ మొత్తం జీవితం పెట్టి ఇవాళ రేపు మొత్తం ఎలక్షన్స్లో ఉండేసి రాజకీయాలనే వాళ్ళకు జీవితం లాగా చూసిన పొలిటికల్ పార్టీ మనం ఎవరిని ఫేస్ చేస్తున్నాం బేసిక్గా? హ్యూజ్, ఐ మీన్ బిగ్ పీపుల్ దే ఆర్, రైట్? వాళ్ళకి మనం వచ్చి ఇట్లా టార్గెట్ చేస్తుంటే చూసుకుంటూ ఊరుకోరు కదా. వాళ్ళకు కూడా ఐ మీన్ ఆపోజిషన్ పార్టీని ఎట్లా నరకాలో తెలుసు కదా వాళ్ళకు కూడా. సో అదే అక్కడ జరిగింది. కరప్షన్ కేసులు ఏవైతే ఉన్నాయో అరవింద్ కేజ్రీవాల్ పైన, మనీష్ సిసోదియా పైన కానీ, సంజయ్ సింగ్ పైన కానీ, ఏది కూడా ఇప్పటివరకు ప్రూవ్ కాలే. జీరో. టెక్నికల్గా కొంచెం లాజికల్గా మనం ఆలోచించాలి ఏం జరిగింది అక్కడ. ఎలక్షన్స్ ముందు ఉన్న లిక్కర్ స్కామ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గాయమైపోయింది. ఎక్కడ కూడా కనిపించట్లేదు. నో మోర్ లిక్కర్ స్కామ్. వాళ్ళు కేసులు వేసినారు, కేసుల నుంచి బయట ఇప్పుడు బెయిల్ పైన ఉన్నారు. కానీ ఆ మధ్యలో జరిగిన ప్రక్రియను ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా దాంట్లో టెక్నికల్గా మీరు వెళ్తే ప్రతి ఒక్కరికి వాళ్ళకే ఆన్సర్ దొరుకుతుంది. మీరు చెప్పమంటే నేను చెప్తాను ఏం జరిగింది అనేది. కాకపోతే అరెస్ట్ అయ్యారు అనేది మాత్రం ప్రజల మైండ్స్లో అలా నిలిచిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత మాకు ఇంత చేశారు అనుకున్నారు. అప్పుడు ఢిల్లీలో వచ్చినటువంటి మొహల్లా క్లినిక్ కావచ్చు, లేకపోతే అదే బస్తీ దవాఖానాలు అయిపోయాయి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు, ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, చాలామంది వెళ్ళారు, చూశారు. దాన్ని మళ్ళీ ఇక్కడ మా స్టేట్స్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ పాలసీస్ అనేవి తీసుకొచ్చారు. అంత ఒక ఆదర్శవంతంగా ఉంటుంది అనుకున్న తర్వాత సడన్గా అంత డిక్లైన్ అనేది ఉంది. అదే లోలో పడిపోయారు. మాకు ఇంత చేశారు అనేది ప్రజలు గుర్తుపెట్టుకోలేదా? లేకపోతే వచ్చినటువంటి ఆ అవినీతి మరక అనేది ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్గా కనిపించింది అంటారా? అయితే అక్కడ ఉన్న పాపులేషన్కి బేసిక్గా ఏంటంటే వాళ్ళకు పనులు ఎట్లా జరుగుతున్నాయి, వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలు ఎట్లా తీరుతున్నాయా లేదా అనేది ఆ ఎలక్షన్స్ పైన చాలా ఎఫెక్ట్ చూపించింది చెప్పాలంటే 2025లో. సో అక్కడ ఏం జరిగింది మొత్తం అది ఓవరాల్గా ఆ కరప్షన్ ఇది తీసుకుంటే ఇట్స్ ఓవరాల్గా ఒక 2 years జరిగిన ప్రక్రియ అది. వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ పాలసీ అని చెప్పి తీసుకొచ్చింది. ఇట్స్ ఏ లిక్కర్ పాలసీ. సేమ్ లిక్కర్ పాలసీ ఇప్పుడు పంజాబ్లో అమలు అవుతుంది. సేమ్ లిక్కర్ పాలసీ మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రాలో అమలు చేస్తున్నారు. ఏదైతే పాలసీ వేరే స్టేట్లో ఉన్నప్పుడు అక్కడ హ్యూజ్ ప్రాఫిట్స్ దే ఆర్ గెయినింగ్ ఆ పాలసీ అమలు చేయడం వల్ల. సేమ్ అదే పాలసీని ఇక్కడ స్కామ్ అని బ్రాండింగ్ జరిగింది. లిక్కర్ స్కామ్, రైట్? సో మీరే ఆలోచించండి ఏ విధంగా అరవింద్ కేజ్రీవాల్ని అడ్డుకోవచ్చు. ఒక భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ అరవింద్ కేజ్రీవాల్ని కానీ, ఆమ్ ఆద్మీ పార్టీని కానీ అడ్డుకోవాలంటే ఏ విధంగా చేయొచ్చు? ఎవరైనా ఏం చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ ఎవరినైనా అడ్డుకోవాలంటే అన్నీ మొత్తం సామధాన దండోపేయాలంటారు కదా. సో అవన్నీ ట్రై చేసింది బీజేపీ కానీ అలాంగ్ విత్ కాంగ్రెస్ కూడా ఏం తక్కువ తినలే. సో అక్కడ జరిగిన దాంట్లో
అరవింద్ కేజ్రీవాల్కి మీరు ముఖ్యంగా దాంట్లో లోపలికి వెళ్తే చూస్తే అతన్ని శీష్మాలన్ అనే Exactly. దాంట్లో వెనకిచ్చారు. అవును. సో అది మీరు ఇంకా అడగలేదు. శీష్మాల్ అనేది ఫస్ట్ ఒకటి. దాని తర్వాత వచ్చేసి లిక్కర్ స్కామ్. ఓకే. దాని తర్వాత వచ్చి స్వాతి మలివాల్ అనే అవును. అమ్మాయి ఒక MP. ఇష్యూ. ఉమ్. ఇంట్లోకి దూర్చి ఆమె ఇంట్లోకి దూరిపోయి అరవింద్ కేజ్రీవాల్ నన్ను ఇది చేపించిండు అది చేపించిండు. సో మీరే చూసుకోవచ్చు అక్కడ మందు, డబ్బులు, అమ్మాయి ఉమ్. అన్ని విధాలుగా అరవింద్ కేజ్రీవాల్ పైన అటాక్ చేయించిండు. I mean, it's again my personal view. I'm just saying this. But అక్కడ స్కామ్ కాదు అది, ఇట్స్ అ లిక్కర్ పాలసీ. అక్కడ దానిని బీజేపీ ఒక స్కామ్ లాగా సృష్టించి వీళ్ళని జైల్లో పెట్టి, అయితే ఇక్కడ మీరు పిఎంఎల్ఏ గురించి మీరు కొంచెం తెలుసుకోవాలి. పిఎంఎల్ఏ ఏంటంటే ఎవరికైనా కూడా ఇది పిఎంఎల్ఏ చట్టంలో అది నేరం నిరూపించే వరకు వాళ్ళకు బెయిల్ రాదు. మనీ Bail లాండరింగ్ ఇవ్వరు. యాక్ట్. రైట్, ప్రొహిబిషన్ ఆఫ్ మనీ మనీ లాండరింగ్. సో దాంట్లో వాళ్ళు జైలుకి వెళ్ళడమే, వాళ్ళు జైల్లో ఉన్న వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి మేమేం తప్పు చేయలేదని చెప్పేసి. అది యాక్ట్ యొక్క ముఖ్య ఇది. సో ఆ పిఎంఎల్ఏ చట్టం ప్రకారం వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. స్టార్టింగ్ ఫ్రమ్ మనీష్ సిసోదియా, రైట్. దాని తర్వాత సంజయ్ సింగ్ని కూడా పెట్టినారు. సత్యేందర్ జైన్ది అది డిఫరెంట్ కేసు. ఇప్పుడు ఆయన ఆ కేసును సుప్రీం కోర్టు కూడా కొట్టేసింది. ఆయన కూడా 2 ఏళ్ళు ఉన్నాడు జైల్లో, సత్యేందర్ జైన్ క్లోజ్ టు 3 years, రైట్. ఇప్పుడు మనీష్ సిసోదియా 2 ఏళ్ళు ఉన్నాడు. అరవింద్ కేజ్రీవాల్ గారు 6 ఏళ్ళు ఉన్నారు. 6 నెలలు, సారీ 6 నెలలు జైల్లో పెట్టారు. సో ఇదంతా ఎలక్షన్, డ్యూరింగ్ ద ఎలక్షన్ పీరియడ్, రైట్ అహెడ్ ఆఫ్ ద ఎలక్షన్స్. అదే ఎలక్షన్స్. అండ్ ఎవరు చేసింది అదంతా? సిబిఐ, ఈడీ. ఎవరి చేతిలో ఉన్నారు సిబిఐ, ఈడీ? ఎవరు చెప్పింది వింటారు? ఇప్పటివరకు ఎన్ని కేసులు ఉన్నాయి ఆపోజిషన్ పార్టీస్ పైన? భారతీయ జనతా పార్టీలో ఉన్న లీడర్స్ పైన ఎన్ని కేసులు ఉన్నాయి? అది ప్రజలే ప్రశ్నించుకోవాలి. మీకు కూడా ఆన్సర్ తెలుసు. నేను మాత్రం చెప్పేది ఏంటంటే ఇది లిక్కర్ స్కామ్ కాదు, సృష్టించిన లిక్కర్ స్కామ్ బై బీజేపీ. ఇది మీరు సిబిఐ, ఈడీ ఎవరైనా చెప్పేది, విపక్షాల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పేటువంటి మాట అదే. వాళ్ళ జేబు సంస్థలు అయ్యాయి, లేకుంటే వాళ్ళు వాటిని యూజ్ చేసుకుంటున్నారు, ప్రతిపక్షాల మీద ప్రయోగిస్తున్నారు అనేది. బట్ ఇప్పుడు అక్కడ అరవింద్ కేజ్రీవాల్ టెన్యూర్ చూసిన తర్వాత, ఆయన పాలన ఏంటి అనేది చూసిన తర్వాత, కన్సిక్యూటివ్గా ఆయనే ఉన్నాడు, ఒక యాంటీ ఇన్కంబెన్సీ వచ్చిపోయిందా, లేకపోతే అవినీతి అనేది చాలా ఉండిపోయిపోయిందా, లేకుంటే దీన్ని అటాక్ చేయడానికి, దాన్ని తిప్పి కొట్టడానికి, డిఫెండ్ చేసుకోవడానికి కీలకంగా ఎవరూ లేకపోవడం వల్ల జరిగిందంటారా? అది అన్ని విధాలుగా ప్రజలు ఎఫెక్ట్ అయినారు. అక్కడ చూసుకుంటే న్యూట్రల్గా మాట్లాడుకోవాలి మనం ఏదైనా. సో ప్రజలు ఎఫెక్ట్ అయినరు ఈ రాజకీయ పార్టీల మధ్యలో. ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ బీజేపీ మధ్యలో నలిగిపోయింది ప్రజలు చూసిండ్రు. ఇదంతా బీజేపీ చెయ్యనియట్లేదు వీళ్ళని అని తెలుసు ప్రజలకు కూడా. సరే బీజేపీతోటే చేపించుకుందామని ప్రజలు ఇది చేసిండ్రు. అక్కడ జరిగింది అదే. సో మొత్తము అండ్ చాలా జరిగినాయి. మీకు ఢిల్లీలో కంప్లీట్గా ఒక చట్టం తీసుకొచ్చి ఢిల్లీలో రైట్ సర్వీసెస్ చట్టం తీసుకొచ్చి అక్కడున్న ఏ గవర్నమెంట్ సీఎంకి ఏ రైట్స్ లేవు, ఏ ఇది కూడా లేకుండా చేసింది, మొత్తం పవర్స్ లేకుండా చేసిండ్రు, రైట్. అన్నీ లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరికి వెళ్తుండే అనమాట. అన్ని ఫైల్స్ అన్నీ ఆగిపోయినాయి, ఏ పని కాదు. తర్వాత అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు ఉన్న మినిస్టర్లతోటి కూడా ఏ పని కూడా, ఏ ఫైల్ కూడా కాలేదు. అక్కడ అంత చాలా జైలు నుంచే పరిపాలన చెయ్యొచ్చా లేదా అనేటువంటి క్వశ్చన్ కూడా అక్కడ వచ్చింది అప్పుడు. అవును. సో సుప్రీంకోర్టు అంటే రాజ్యాంగం ప్రకారము జైలుకు వెళ్ళిన వాళ్ళు రిజైన్ చేయాలని ఎక్కడ లేదు అసలు. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చింది. సో దాని ప్రకారమే ఆయన ఎంచుకున్న పద్ధతిలో అరవింద్ కేజ్రీవాల్ వెళ్ళిండు. ఆయన జైలు నుంచి రాగానే ఆయన రిజైన్ చేసిండ్రు ఎలక్షన్స్ వెళ్ళే ముందు, రైట్. మీరు ప్రజలు నిర్ణయించాలి నేను నిజంగానే కరప్షన్లో ఉన్నానా లేదా అని చెప్పేసి. సో ఆయన ఓటమిని తీసుకున్నాడు కదా, యాక్సెప్ట్ చేసినాడు. నౌ హీఈస్ ఆన్ ద నెక్స్ట్
నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనే దగ్గర ఒక క్లారిటీ అనేది మిస్ అవుతోంది అనేది. ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ సంబంధించి ఇండివిజువల్గానే పోటీ చేశారు. ఆ తర్వాత ఇండియా అలయన్స్ నుంచి మాత్రం నేను బయటకు వచ్చేస్తున్నాను అని చెప్పేశారు. ఇప్పుడు ఫోకస్ అంతా కూడా పంజాబ్ ఎలక్షన్స్ మీద పెట్టారు. అవును. 1.5 year ఉంది పంజాబ్లో ఎలక్షన్ రావడానికి. సో ఒక రకంగా భగవంత్ మాన్ని వర్క్ చేయనివ్వట్లేదు అరవింద్ కేజ్రీవాల్ అనేది. ఎందుకంటే అక్కడ ఢిల్లీ కూడా లేదు కాబట్టి ఇప్పుడు ఫోకస్ అంతా పంజాబ్ మీద పెట్టుకున్నారు. పంజాబ్ని రిటైన్ చేసుకోవాలి అన్నప్పుడు అవును. సో 1.5 year ఉంది. ఈ టైంలో ఆయన భగవంత్ మాన్ ప్రాపర్గా వర్క్ చేస్తున్నాడా లేదా అనేది వీళ్ళు ఒక మానిటర్ చేస్తున్నారు, ఒక ట్రాక్ చేస్తున్నారు అనే దాంతో పాటుగా పాసిబుల్ అయితే ఆయన్ని మార్చేసి ఈ టైంలో ఇంకో సీఎంని పెట్టుకుందాం అనేది, అంటే ఒక స్టెబిలిటీ అనేది లేకుండా చేస్తోంది అరవింద్ కేజ్రీవాల్ అనే మాట. అది కాదండి. బేసిక్ ఏం జరుగుతుందంటే అక్కడ పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న పనులు ప్రజలకు ఎంతవరకు చేరుతున్నాయి అనేది ఒక సర్వే జరుగుతుంది. ఇదంతా మీడియా మీరు ఐ డోంట్ నో ఎక్కడ చదివినరో తెలీదు కానీ Hmm. ఇది నార్మల్గా జరిగే ప్రాసెస్ ఇది. మా పార్టీ ఎస్పెషల్లీ ప్రజలకి ఎంతవరకు దగ్గరలో ఉంది, ప్రజలకి ఎంతవరకు వాళ్ళకి తగ్గట్టుగా పాలిస్తుందా లేదా అనేది ఎప్పటికప్పుడు సర్వేలు జరుగుతూనే ఉంటాయి. సో ఆ సర్వేలో భాగంగానే వీళ్ళు భగవంత్ మాన్ మీకు కావాల్సిన అన్ని చేస్తున్నాడా అని చెప్పి ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రజలకు ఇచ్చి వాళ్ళని అడుగుతున్నారు. అవును, వాళ్ళు అది కూడా సీఎం ఆఫీస్ నుంచే వెళ్తున్నాయి కాల్స్ అనేది కూడా. సీఎం ఆఫీస్ నుంచి అంటే అది మేబీ ఢిల్లీ నుంచి అది ఆర్గనైజ్ చేస్తున్నట్టున్నారు. ఇట్స్ ఎ కాల్ సెంటర్ ప్రాసెస్, రైట్? సో అంతేగాని అక్కడ భగవంత్ మాన్కి చాలా మంచి ఆయన పైన మంచి అభిప్రాయం ఉంది. ఆయనని పెట్టినందుకే 2017లో 22 seats వచ్చినాయి, రైట్? పంజాబ్లో నిలబడ్డ ఎందుకు అంటే మెయిన్ రీజన్ సీఎం ఫేస్ అనౌన్స్ చేయలేదని చెప్పి. సో సెకండ్ టైం ఎప్పుడైతే 22లో మేము కంటెస్ట్ చేసినప్పుడు భగవంత్ మాన్ని అందరూ అప్పుడు కూడా పోల్ చేసి సర్వే చేసి మీకు కావాల్సిన నాయకుడిని మీరే ఎంచుకోవాలని చెప్పేసి వాళ్ళు సర్వేలో ఆ భగవంత్ మాన్ పేరు వస్తేనే ఆయన నిలబెట్టినారు సీఎం ఫేస్. సో ప్రజలు ఎన్నుకున్న మనిషి భగవంత్ మాన్. నాకు తెలిసి చాలా వరకు హ్యాపీగా ఉన్నారు. నేను చూస్తుంటాను ఎప్పుడు పంజాబ్లో ఏమేమి జరుగుతుంది అనేది నాకు తెలుసు. ఎంతవరకు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఢిల్లీలో జరిగిన దానికంటే డబుల్ స్పీడ్తో జరుగుతున్నాయి పనులు. మీరు పంజాబ్ ఎలక్షన్స్కి సంబంధించి కూడా దాంట్లో ఉన్నట్టున్నారా, కోర్ టీంలో ఉన్నట్టున్నారు? అంటే ఓవర్సీస్ టీంతో పనిచేస్తున్నానండి నేను బేసిక్గా. అండ్ మోర్ ఓవర్ మేము ఆప్కా రేడియో అని చెప్పారు కదా మీరు, ఆప్కా రేడియోలో నేను పంజాబ్ కోసం ఒక సపరేట్ ఎపిసోడ్ ఒకటి రన్ చేస్తున్నాం మేము, రంగ్లా పంజాబ్ అని చెప్పేసి. సో దాంట్లో విల్ టాక్ ఆల్ ద డెవలప్మెంట్ దట్స్ బీన్ హ్యాపెనింగ్. ఏదైతే డెవలప్మెంట్ పంజాబ్లో జరుగుతుందో వాలంటీర్స్ అందరూ మేమందరము దగ్గరకు వచ్చేసి we study all the development work and we spread the message. సో ఇప్పుడు అన్నిటికంటే ముందు మెయిన్ ఫోకస్ అంతా పంజాబ్ మీద పెట్టుకొని కూర్చుందా ఆపు, మిగతా స్టేట్స్ సంగతి ఏంటి అసలు? అరవింద్ కేజ్రీవాల్ గారికి అయితే ముఖ్యంగా ఇప్పుడు దాంట్లోనే మ్యాక్సిమం టైం స్పెండ్ చేస్తున్నారు. సో మీకు ఎక్కడ కూడా కనిపించట్లేదు అతను. కంప్లీట్గా హీస్ ఫోకసింగ్ ఆన్ ద వర్క్. ఎక్కడ కనిపించట్లేదు అనేటువంటి మాటను బీజేపీ కూడా చెప్తుంది. అరవింద్ కేజ్రీవాల్ ఈజ్ మిస్సింగ్ అనే మాట బీజేపీ చెప్తోంది కదా. ఆయన ఎక్కడ వెళ్ళిపోయారు? వస్తారు, వస్తారు. అండ్ అట్లేం లేదు, ఆయన ఇస్ వెరీ మచ్ యాక్సెసిబుల్ టు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. గుజరాత్లో కూడా చాలా స్పీడ్గా ఆర్గనైజేషన్ బిల్డ్ అవుతుంది. అండ్ గోవాలో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి పంజాబ్ ఎలక్షన్స్ బై ఫస్ట్ ఇంకొక 1 year ఉంది, ఇంకా 1.5 year కూడా లేదు. 27 January ఆ టైం పీరియడ్లో పంజాబ్లో ఉంటాయి. దాని తర్వాత 27 ఎండ్ ఆఫ్ 27 గుజరాత్లో ఉంటుంది ఎలక్షన్స్. సో గుజరాత్ అండ్ గోవా. సో ఆ 3 states పైన ఇప్పుడు ముఖ్యంగా దృష్టి పెట్టి పని నడుస్తుంది అనమాట అట్లా. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఫస్ట్ ఒక ప్రాంతీయ పార్టీగా స్టార్ట్ అయింది, ఆ తర్వాత అది నేషనల్ పార్టీగా అయింది. బట్ స్టిల్ దాన్ని ఓన్ చేసుకోవడానికి చాలా రాష్ట్రాలు రెడీగా లేనట్టున్నాయి. అన్ని రాష్ట్రాల్లోంచి ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ కావాలని కోరుకుంటున్నారు. ఎందుకట్లా? అన్ని రాష్ట్రాల్లోంచి. ఎందుకంటే నేను గోవాలో కూడా క్యాంపెయిన్ చేసిన, తర్వాత నేను హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళిన, గుజరాత్కి వెళ్ళిన, పంజాబ్లో కూడా అంటే క్యాంపెయిన్కి కాదు యాక్చువల్గా ఓత్ సెరమనీకి వెళ్ళిన నేను. దట్ వాజ్ అ వెరీ ఇన్స్పైరింగ్ థింగ్ అని చెప్పొచ్చు, ఓత్ సెరమనీ పంజాబ్లో. అన్ని రాష్ట్రాల్లో ప్రజలు కోరుకుంటున్నారు. అదేంటంటే పార్టీ
అది మేము ఎప్పుడు కూడా డబ్బులు యూనో పంప్ చేయకుండా. మేము అదాని అంబానీ లాంటి వాళ్ళ ఎవరిని మేము బ్యాకప్ లాగా పెట్టుకోము కదా. సో ఇట్స్ ఓన్లీ ట్రూలీ బై వాలంటీరింగ్ డొనేషన్స్, వాటితోటే పార్టీ నడుస్తుంది ఎక్కడైనా కూడా. అండ్ మోర్ ఓవర్ అయితే మనీ వచ్చే ఫండింగ్ వచ్చేసరికి మోస్ట్లీ నేషనల్ టీమ్ అయితే నార్త్ సైడే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. బేసిక్గా వాళ్ళకున్న బ్యాండ్ విడ్త్కి అక్కడే టైం సరిపోతుంది వాళ్ళకి ఆ స్టేట్స్లో. అయితే మీరు మళ్ళీ ఒకసారి నేను పార్టీ స్ట్రక్చర్ దగ్గర తీసుకెళ్తా మీకు. ఇది ప్రజల పార్టీ, అది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రజల కోసం వచ్చిన పార్టీ. ప్రజలే దీన్ని ఏంటంటే వాళ్ళు ఓన్ చేసుకోవాలి, వాళ్ళు ఫైట్ చేయాలి. సో మీకు చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీని హైదరాబాద్లో మన తెలంగాణలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎందుకంటే కంటెస్ట్ చేయాలంటే పార్టీ రిజిస్ట్రేషన్ ఉండాలి, స్టేట్ పార్టీ లాగా రిజిస్టర్ అయ్యి ఉండాలి. సో ఫర్ వాట్ ఎవర్ మే బీ రీజన్స్ అది 2015లో ఫస్ట్ టైం ఎలక్షన్స్ అయినాయి జిహెచ్ఎంసీ. అప్పటికి రిజిస్టర్ అవ్వలే. సో అందరూ ఇండిపెండెంట్ లాగా కంటెస్ట్ చేసి 2015లో కూడా కంటెస్ట్ చేసి, అయితే 2020లో కూడా పార్టీ ఇంకా రిజిస్టర్ అవ్వలే అప్పటికి. ఇక్కడ మేబీ స్టేట్ లీడర్స్ దాన్ని తీసుకోపోలేదో. కానీ 2020లో ఏమైందంటే నేను ఇక్కడే ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, వచ్చి ఒక 6 months ఉండే అప్పుడు. అయితే మన కేసీఆర్ గారు వితిన్ 1 weekలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కంప్లీట్ చేద్దామని చెప్పేసి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినాయి. అప్పుడు ఎలక్షన్స్ అనౌన్స్ అయినప్పుడు నేను వెళ్ళిన పార్టీ ఆఫీస్కి వెళ్ళి, అరే నేను కంటెస్ట్ చేస్తాను భయ్ అన్న అంటే, అన్న పార్టీ రిజిస్ట్రేషన్ లేదన్న అన్నారు, ఇండిపెండెంట్ లాగా చేయాల్సి వస్తుంది అంటే, అరే అట్లానా, సరే నేను రిజిస్ట్రేషన్ చేసి పెడతా అని చెప్పేసి నేనే ఓన్ చేసుకున్నా. ఐఎమ్ ఏ నార్మల్ పర్సన్ అండి, నేను ఏదో ఇది కాదు కదా. పార్టీని ఓన్ చేసుకున్నా, పార్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి కావాల్సిన ప్రాసెస్ అదంతా తెలుసుకొని ఢిల్లీ వెళ్ళి డాక్యుమెంట్స్ అన్ని సైన్ చేయించుకొని వచ్చి నేను వితిన్ 2 monthsలో పార్టీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. అయితే అది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ టైం కాబట్టి మాకు ఇంకా సింబల్ అలర్ట్ అవ్వలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను కంటెస్ట్ చేసిన ఎలక్షన్స్లో ఇండిపెండెంట్ లాగా. ఇట్స్ నాకు అంటే జస్ట్ ప్రాసెస్ తెలుసుకుందాం అని చెప్పేసి ఎలక్షన్స్లోకి వెళ్ళిన. కాకపోతే మీకు ఒక అరవింద్ కేజ్రీవాల్ ఆపో అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఒక ఇంక్లైన్డ్ టువర్డ్స్ ఆమ్ ఆద్మీ పార్టీగా మీరు అది ఒక వాలంటరీగానో లేకుంటే మీ అంతటా మీరు స్వచ్ఛందంగానో వెళ్ళి ఒక పార్టీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆల్రెడీ ఇక్కడ మనకు రీజనల్ పార్టీ అనేది టీఆర్ఎస్ పార్టీ ఉంది, అది కూడా ఒక ఉద్యమం నేపథ్యంలో వచ్చింది. ఆ తర్వాత స్ట్రాంగ్ హోల్డ్ అనేది ఉంది. ఆ తర్వాత ఇక్కడ 2 జాతీయ పార్టీలు ఉన్నాయి. ఎస్పెషల్గా ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళకంటూ రీజనల్ పార్టీలు ఉన్నాయి. అక్కడ మళ్ళీ దాంట్లో ఎంటర్ అవ్వడానికి జాతీయ పార్టీలు చూస్తూనే ఉంటాయి. మీరు చెప్పినట్టుగా 10 ఏళ్ల కాలం పట్టింది ఒక ఎంటర్ అవ్వడానికి. 2012లో ఏర్పాటు అవుతే 2018 దాకా కూడా దాన్ని పట్టించుకోలేదు. అన్ని స్టేట్స్లో కూడా వాటిని రిజిస్టర్ చేయించుకోవాలి అనేది లేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా పార్టీ ఉంది, పార్టీ ఆఫీసులు ఉన్నాయి, ఆన్ అండ్ ఆఫ్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా నిజంగా మన దగ్గర ఆప్ అనే ఒక పార్టీ ఉందిరా బై అనే ఆలోచన ఇంకా ఎందుకు జనాల్లో రాలేదంటారు? అంటే అది లోకల్ లీడర్షిప్ పైన ఆధారపడి ఉంటుంది అనేది నా అభిప్రాయం. సో వీళ్ళు ఎంత అంటే ఇది సామాన్యుల పార్టీ, ఎవరైనా పార్టీలోకి వచ్చేయచ్చు, ఎవరైనా లీడర్ కావచ్చు అన్న ఉద్దేశంతో వస్తున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దానికంటే అంటే దీన్ని అంటే స్టడీ చేసి ఒక పొలిటికల్ పార్టీని కూడా మనము ఫామ్ చేసి అంటే బిల్డప్ చేయొచ్చు. పార్టీ ఉంది యాక్చువల్గా, రైట్? దాన్ని ఇప్పుడు బిల్డ్ చేయడం కావాలి మనకు కావాల్సింది. సో దాన్ని ఎవరు ఓన్ చేసి చేసుకుంటారు అంటే చాలా మంది చదువుకున్న వాళ్ళు చేయొచ్చు, బట్ ఫర్ వాట్ ఎవర్ మేబీ ద రీజన్స్ ఇంకా రావాలి, చాలా మంది రావాలి, అందుకే నేను వస్తున్నా. చదువుకున్న వాళ్ళు చాలా మంది రావాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ అనేవి ఉన్నాయి. వాటికి ఉన్నటువంటి రీచ్ కావచ్చు, వాటికి డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నటువంటి డయాస్పోరా కావచ్చు, వాటి కోసం బోల్డ్ అంతా కృషి చేస్తూ ఉన్నారు, సిన్స్ ఏజెస్ ఉన్న వాళ్ళు అన్నారు. వాళ్ళందరూ కూడా ఒక మైండ్ సెట్ అనేది ఉంటుంది. లేదు మాకు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది అనుకున్నప్పుడు సడన్గా అక్కడ వచ్చినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా హైస్ అండ్ లోస్ ఇవన్నీ చూసిన తర్వాత స్వయంగా కన్వీనరే ఎక్కడున్నాడు, కన్వీనరే ఓడిపోయిన తర్వాత అరవింద్ కేజ్రీవాలే ఈ పార్టీని ప్రారంభించాడు, ఆయనకే హీఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ పొజిషన్, ఏమీ లేదు, ఒక పదవిలో లేడు, ప్రజాప్రతినిధి కూడా కాదు అనుకున్నప్పుడే అక్కడే ఒకటి తగులుతోంది కదా నెగిటివ్గా. అంటే లైక్
ఏముందిలే అక్కడ వెళ్తే అక్కడ అసలు వాళ్ళకి ఒక ఉనికి అనేది లేకుండా ఉంది. ఇప్పుడు ఒక స్ట్రగ్లింగ్ స్టేజ్లో ఉన్నారు. వచ్చి మళ్ళీ మనం కంట్రిబ్యూట్ చేయాలి, లేకుంటే మనం అంతా ఇక్కడ లైఫ్ స్పెండ్ చేయాలి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. మీ జేబుల్లోంచే మీరు ఖర్చు పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేయించారు అనుకున్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది అసలు? లేదు లేదు, నేను నా జేబులోంచి పెట్టుకోలేదు. మేమంతా పార్టీ అదొక మంచి చెప్తున్నాను కదా, నేను ఏ పని చేసినా కూడా ఒక టీం వర్క్ లాగా చేస్తాను నేను బేసిక్గా. సో నాకు చాలా మంది హెల్ప్ చేసిర్రు, నేను ఒక్కని చేసిన పని కాదు. నేను ఇనిషియేటివ్ తీసుకున్నా, బట్ అది ఓవరాల్ టీమ్ ఎఫర్ట్ అది. వీ హ్యావ్ కలెక్టెడ్ విత్ అరౌండ్ 1.5 lakh rupees. అది కూడా జస్ట్ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్కి కావాలి మనకి. అది విత్ ఇన్ 1.5 weekలో మాకు వచ్చేసింది వాలంటీర్స్ నుంచి. మేము ఇస్తాం అని చెప్పేసి వచ్చింది. సో దానికి ఇక్కడ స్టేట్ టీం వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేసిండ్రు బాగా. సో అది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి. అండ్ రిజిస్ట్రేషన్ ఇది కూడా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క లాగుంది. యాక్చువల్గా కర్ణాటకలో లోకల్ బాడీలో అంటే ఎలక్షన్స్కి వెళ్ళాలంటే అక్కడ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో అది కూడా ఉంది. ఇంట్రెస్ట్ అనేది ఎందుకు వస్తుంది యాక్చువల్గా? అసలు మాకు సంబంధించిన పార్టీ కాదు అనే ఒక ఫీల్. ఆమ్ ఆద్మీ పార్టీ అనగానే అదేదో నార్త్ ఇండియా వర్డ్ అది. ఆమ్ ఆద్మీ సామాన్యుడి పార్టీ అని మనం ఎంత తెలుగులో మన కామన్ మ్యాన్స్ పార్టీ అని మనం ఎంత చెప్పుకున్నప్పుడు కూడా అది నార్త్ ఇండియా పార్టీ కదా, మనకేం సంబంధం? మనకంటూ మనకు ఓన్ పార్టీస్ ఉన్నాయి, మనకంటూ తగ్గ సమస్యల మీద పోరాడేటువంటి లీడర్స్ కావాలి, ఇదే ఆలోచిస్తారు. అండ్ ఇదే కాన్సెప్ట్ కూడా అరవింద్ కేజ్రీవాల్కే ఉన్నట్టు అనిపిస్తోంది. సౌత్ మీద అసలు ఫోకస్ పెట్టలేదు. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఏ టైంలో వచ్చారు ఆయన? కేసీఆర్ నాకు తెలిసి ఒక 3 years బ్యాక్ ఒక ఖమ్మంలో ఒక ప్రోగ్రామ్ జరిగితే పిలిస్తే ఆయన భగవంతమాన్ ఆయన కొంతమంది కేరళ లేకుంటే తమిళనాడు సీఎం వాళ్ళతో పాటుగా కలిసి వచ్చింది. ఆ తర్వాత మేము ఎప్పుడు చూడలేదు ఆయన్ని ఇక్కడ. అలాంటి టైంలో నాకంటూ అక్కడ పార్టీ ఉంది, నా పార్టీ ఉంది, నా కార్యకర్తలు ఉన్నారు, నాకు ఒక ఆఫీస్ ఉంది అనేది ఆయన దగ్గర నుంచి కూడా ఇంట్రెస్ట్ లేనప్పుడు బయట నుంచి ఎలా వస్తారు? సో మీరు అడిగేది అగైన్ ప్రజలకు సంబంధించిన విషయం. ఎలా ఓన్ చేసుకుంటారు ప్రజలు ఎలా ఓన్ చేసుకుంటారు ఈ పార్టీని అనేది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అది. అయితే భాష ముఖ్యంగా రైట్. ఇక్కడ వచ్చేసరికి ప్రజలు నార్త్ ఇండియన్ పార్టీని, అది కూడా ఆమ్ ఆద్మీ అనేది అదొక హిందీ వర్డ్, అది జస్ట్ రీచ్ అవ్వట్లేదు, అది మీ కనెక్ట్ అవ్వట్లేదు, నాకు అర్థమైంది. సో బేసిక్ ఏంటంటే ప్రజలకు ఉన్న సమస్యలు మొత్తం ఎక్కడ చూసినా అవే. ఎవరికి కావాల్సిన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుంటే, ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు రైట్. ప్రజాస్వామ్యం అంటేనే అది రైట్. ప్రజలకి వాళ్ళకి పెద్ద పెద్ద కష్టాలు ఏం లేవండి. వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలు ఏంటి? వాళ్ళకు స్కూల్స్ కావాలి, వాళ్ళకి హాస్పిటల్స్ కావాలి, హెల్త్ మెయిన్గా కావాల్సింది ఇది, విద్యా వైద్యం. ఎవరు మాట్లాడినా ఇవాళ రేపు ఏ పార్టీ తీసుకున్నా కూడా విద్యా వైద్యం అనే మాట్లాడుతారు. కానీ ఎంతవరకు చేస్తున్నారు అనేది వాళ్ళకు తెలుసు, మాకు కూడా తెలుసు. సో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అనేది నాకు తెలిసినంత వరకు అది ఒక జస్ట్ ఒక లాంగ్వేజ్, ఒక వర్డింగ్స్ మాత్రమే. కానీ సమస్యలు మాత్రం అందరివి సమానం, అందరివి ఈక్వల్. అందరికి ఉన్న సమస్యలు ఒకటే. బేసిక్గా నార్త్ ఇండియాలో ఉన్న సమస్యలు అవే, ఇక్కడ మన దగ్గర ఎక్కడ చూసుకున్నా కూడా సమస్యలు మాత్రం అవే. అయితే అక్కడ ముఖ్యంగా కావాల్సింది ఏంది? ఐడియాలజీ రైట్. ఐడియాలజీ ఏంటి? మేము చేస్తున్నది ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు. అఫ్ కోర్స్ మేము యాంటీ కరప్షన్ అని చెప్పేసి వచ్చిన పార్టీ రైట్. వీఆర్ అగేన్స్ట్ ద కరప్షన్ అని వచ్చిన పార్టీ. ఒక పొలిటికల్ పార్టీ లాగా ఫామ్ అయిన తర్వాత అఫ్ కోర్స్ దట్ ఈస్ అవర్ మెయిన్ ఎజెండా రైట్. కానీ దాంట్లో భాగంగానే డెవలప్మెంట్ కూడా ఈక్వల్గా జరగాలి రైట్. డెవలప్మెంట్ అంటే ఏంటి? ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడం. సో ఆ అవసరాలు తీర్చగలిగినప్పుడు ఏ పార్టీ అయినా, ఆమ్ ఆద్మీ పార్టీ అయినా, మేబీ ఈవెన్చువల్గా మీకు కూడా నచ్చుతుండొచ్చు ఆ వర్డ్ రీచ్ అనేది నాకు ఎంత ఉండాలి అనుకుంటే, నాకు ఇమ్మీడియట్గా నేను కాల్ చేశాను, లేకుంటే నాకు సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ప్రజా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంటాయి. మీరు చెప్తున్నట్టుగా ప్రతి ఒక్కరికి సమస్యలు అనేవి ఉంటాయి. దానికోసం నేను చూడడానికి నాకు ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఫోకస్ కూడా ఎక్కడైతే ఆయన వేళ్ళూనుకు పోయినటువంటి కొన్ని స్టేట్స్ ఉన్నాయో దాని మీదే ఫోకస్ పెడుతున్నారు తప్ప, ఇక్కడికి వచ్చి మళ్ళీ రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అంటారు కదా, అక్కడి నుంచి మళ్ళీ నేను స్టార్ట్ చేయాలంటే హీ హాస్ టు పుట్ ఆల్ ద ఎఫర్ట్స్. అవన్నీ టైం స్పెండ్ చేయాలి, ఇక్కడికి వచ్చి కూర్చోవాలి, ఇక్కడ మాట్లాడాలి, ఇక్కడ అన్ని చెయ్యాలి అనుకున్నప్పుడు ఆయనకే పెద్ద అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంకొక పార్టీ ఉంది అనే భావన ఎలా వస్తుంది? ఆల్రెడీ ఇక్కడ 3 పార్టీలు కనిపిస్తున్నాయి నాకు. అవును.
అవును. ఆ భావన అనేది ఫ్రమ్ బోత్ ఎండ్స్ అనేది ఉండాలి కదా. అక్కడ నుంచి లేదు, ఇక్కడ నుంచి లేనప్పుడు మధ్యలో మీలాంటి వాళ్ళు బయట నుంచి వచ్చి విదేశాల్లో ఉన్నవాళ్ళు ఇక్కడ దీని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఏముంది అంతలా? అగైన్ ఇదేంటంటే ప్రజల సమస్యలు ప్రజలు తీర్చుకోవడానికి ప్రజలే ముందుకు రావాలనేదే ఉద్దేశం. నాది కూడా ఒపీనియన్ అదే. ప్రజలు ముందుకు రావాలి. అరవింద్ కేజ్రీవాల్ కూడా చేయగలిగేది అదొకటే. ప్రజలు ముందుకు రావాలి. దే హ్యావ్ టు ఓన్ ద పార్టీ అండ్ వాళ్ళు ఇష్యూస్ని తీసుకొని ఆ ఇష్యూస్ పైన వాళ్ళు ఫైట్ చేసుకుంటా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు లీడర్గా ఎదిగితే డెఫినెట్గా అరవింద్ కేజ్రీవాల్ వస్తారు. అరవింద్ కేజ్రీవాల్ వచ్చి వాళ్ళని సపోర్ట్ చేస్తారు. చాలామంది ఉన్నారు నార్త్ ఇండియాలో కాదు, అంటే కర్ణాటక నుంచి వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళు కానీ, తర్వాత రాజస్థాన్ వాళ్ళు పంజాబ్లో వెళ్ళి పనిచేయడము, వీళ్ళందరూ చాలామంది ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఉన్నారు. ఆల్ దీస్ పీపుల్ ఆర్ డాక్టర్స్, దే ఆర్ రియల్ ప్రొఫెషనల్స్. దే వాంట్ టు సీ సమ్ చేంజ్. సో అందుకని వాలంటీర్గా వెళ్ళి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లనే నేను కూడా మీ ఈ మీడియా ఐడ్రీమ్ మీడియా ద్వారా నేను కూడా ప్రజల్ని కోరుకుంటున్నది, చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నది కూడా, ఎస్ పాలిటిక్స్ అనేది మనందరిది. అది ఓన్లీ మనది కాదు, మనకు సంబంధించిన విషయం కాదు అనేది పక్కన పెట్టాలి. పాలిటిక్స్ అంటేనే ప్రజల చేత ప్రజల కోసం ప్రజలే ఎన్నుకున్నది ప్రజాస్వామ్యం, రైట్? సో రావాలి, మనలాంటి వాళ్ళు ముందుకు రావాలి. నేను వస్తున్నా, మీరు రండి, ఇంకో 10 మందిని పిలుస్తాం. వెన్ వాస్ ద లాస్ట్ టైం అరవింద్ కేజ్రీవాల్తో ఎప్పుడు మాట్లాడినారు మీరు? నేను ఒక 3-4 టైమ్స్ నేను కలిసిన అతన్ని. ఓకే. లాస్ట్ టైం అంటే ఢిల్లీ ఎలక్షన్స్ అప్పుడు కలిసిన, బట్ అంటే ఎప్పుడు ఇంటరాక్షన్ ఏం లేదు నాకు అంతగా. బట్ యా ఒక 3-4 టైమ్స్ అయితే కలిసిన. యాక్చువల్గా ఆయన ఐడియాలజీ కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి ఒక థాట్ ప్రాసెస్ అనేది ఏదో అవినీతి రహితంగా చేయాలి, లేకపోతే కామన్ పబ్లిక్ వాయిస్గా ఉండాలి అనేటువంటి థాట్. సరే, ఇప్పటికైతే కొన్ని స్టేట్స్కి పరిమితమైంది, అది జాతీయ పార్టీగా మారిన తర్వాత మెల్లిమెల్లిగా దాన్ని వైడ్ స్ప్రెడ్గా వెళ్తోంది అనుకున్నప్పుడు వాట్ వాజ్ హిస్ థింకింగ్? ఆ టైంలో మీరు కలిసి మాట్లాడినప్పుడు ఆయన మీద ఆల్రెడీ బోల్డ్ అని ఛార్జెస్ అనేవి ఉన్నాయి. ఆయన ఒక మాట చెప్పుకొని వచ్చాడు, లేకుంటే హీస్ షోయింగ్ ఒక మాస్క్ వేసుకొని వచ్చాడు అనేటువంటి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన గురించి అగెనిస్ట్గా మాట్లాడిన పార్టీసే కాదు, ఒక ప్రామినెంట్ పర్సనాలిటీస్, కొంతమంది సెలబ్రిటీస్ మాట్లాడారు, కొంతమంది లైక్ స్పిరిచువల్ లీడర్స్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. అలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటి అసలు? ఆయన అంటే బేసిక్గా నేను ఫస్ట్ టైం అరవింద్ కేజ్రీవాల్ని కలిసింది 2014లో. అప్పుడు 49 డేస్ తర్వాత రిజైన్ చేసి జస్ట్ అట్లా ఉన్నారనమాట. అప్పుడు కలిసిన 2014లో. అంటే నేను ప్రతిసారి యుఎస్ నుంచి ఇండియాకి వచ్చి నేను డబుల్ చెక్ చేసుకుంటుండే. అంటే నేను ఇక్కడ నుంచి చూస్తున్నది కరెక్టేనా, ఇక్కడ ఇండియాలో జరుగుతున్నది కరెక్టేనా, నేను యుఎస్ అంటే పెరిఫెరల్ గా మీరు చూస్తారు, ఇక్కడికి వస్తే గ్రౌండ్ రియాలిటీ అనేది అర్థమవుతుంది. గ్రౌండ్ రియాలిటీ ఎప్పటికప్పుడు నేను చెక్ చేసుకుంటా. ఎప్పుడు ఎవ్రీ 6 months వచ్చిపోతుంటా నేను. ఎవ్రీ 6 months అట్లీస్ట్ 2 weeks. అప్పుడప్పుడు నేను వచ్చి 6 months ఉన్న ఒక 1 year కూడా స్పెండ్ చేసిన ఇక్కడ. ఏమన్నారు అరవింద్ కేజ్రీవాల్? ఏమన్నారు? అది ఒక నాకు అంటే నాకున్న పర్సనల్ అంటే నాకున్న వ్యధాన్ని నేను అతనితో షేర్ చేసుకున్నాను. నాకున్న బాధని, అంటే ఏం జరుగుతుంది ప్రజాస్వామ్యంలో అనే దాని గురించి నేను అతనితో షేర్ చేసుకున్నప్పుడు అతను ఒక మంచి అంటే ఇన్స్పిరేషనల్ డైలాగ్ అనుకోవచ్చు, లేకపోతే ఆయన చెప్పింది ఒక స్టేట్మెంట్. అంటే నేను అంటే దాని గురించి మళ్ళీ వెళ్ళాలంటే అప్పుడేదో శ్రీ రవిశంకర్ గారు అతన్ని, అంటే మా అర్బన్ నక్సల్స్ అని మీరు వర్డ్ విని ఉంటారు, అది శ్రీ రవిశంకర్ కాయిన్ చేసిన వర్డ్. అది is a spiritual guru. He's not supposed to brand anyone, but he did. A person like Arvind Kejriwal ni urban naxal anadam anedi adi correct kaadu, endukante I am a spiritual person. Okay. I practice a lot practical spirituality. So నాకు ఎందుకో నచ్చలే, అందుకని నేను వెళ్ళి అరవింద్ కేజ్రీవాల్ని కలిసి ఇట్లా మాట్లాడుతున్నాడు, మంచిది కాదు, అంటే మళ్ళీ మీకు నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఆయన ఇట్లానే వచ్చి ఏమైనా స్టేట్మెంట్లు వేస్తే మీకు ఇంపాక్ట్ వస్తుంది అంటే, ఇట్స్ ఓకే, లెట్ హిమ్ డూ హిస్ ధర్మ, వి విల్ డూ అవర్ ధర్మ.
అని చెప్పాడు. సో మంచిగా అనిపించింది. ఓకే, నాకు అంటే కొంచెం డిస్టర్బ్డ్ ఉండే. శ్రీ శ్రీ రవిశంకర్ లాంటి వాళ్ళు అంటే నాకు మంచి ఒపీనియనే ఉంది శ్రీ శ్రీ రవిశంకర్ గారి పైన కూడా. ఇట్లాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అన్నది నాకు బాగా కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయినా ఒక టైంలో. సో అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ చెప్పింది కరెక్ట్ అనిపించింది. లెట్ హిమ్ డూ హిస్ ధర్మ, మనం కూడా చేసుకుంటా పోదాం, మనం చేయాల్సింది మనం చేద్దాం, వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకుంటారు. సో ఇప్పుడు 13 years ఆప్ జర్నీ, మీ జర్నీ 13 years. ఇప్పుడు ఒకసారి కూర్చొని వెనక్కి ఆలోచిస్తే, వెనక చూసుకుంటే, ఆర్ యూ గోయింగ్ ఇన్ ద రైట్ పాత్? అబ్సల్యూట్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. గోయింగ్ టు స్టిక్ విత్ ఆప్? అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్ ప్రతిదీ మనం స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ పునాదులు తవ్వాలి, అక్కడ మనకి ఇవన్నీ వేసుకుంటూ వెళ్ళాలి, గోడలు కట్టాలి, ఇవన్నీ చెయ్యాలి అంటే అంతా మీ భుజాల మీదే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే పెద్దగా అక్కడ నుంచి అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, ఇతర టాప్ లీడర్స్ ఎవరు దీని మీద అంత పెద్ద ఫోకస్ అనేది ఇప్పుడు పెట్టదలుచుకోలేదు. మేబీ ఇన్ ద నియర్ ఫ్యూచర్, ఒక 5 years 10 years తర్వాత. సో నేను చెప్పినాను కదా మీకు, ఐఎమ్ ఏ స్పిరిచువల్ పర్సన్ అండ్ లైక్ దెర్ ఈస్ సెల్ఫ్లెస్నెస్ అనేది ఒకటి ఉంటుంది, సెల్ఫిష్నెస్ అంటే ఒకటి ఉంటుంది. డిఫరెన్స్ కూడా తెలుసు మీకు. సో ఇది సెల్ఫ్లెస్గా చేస్తున్న ఒక మంచి పని అనుకొని నేను చేస్తున్నా. సో ఐ డోంట్ సీ ఎనీ ఎండ్ టు ఇట్. అంటే మంచి వాళ్ళు సమాజానికి మంచి చేస్తున్నప్పుడు వాళ్ళతో నిలబడడం ప్రతి ఒక్కరి కర్తవ్యం, అది ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. సో అట్లా నేను అరవింద్ కేజ్రీవాల్ ఒక మంచి మనిషి అని నేను గట్టిగా నమ్ముతున్నా. సో అతనితోనే ఉంటా, ఆమ్ ఆద్మీ పార్టీతోనే ఉంటా. అది ఎంతవరకు అంటే నేను అంటే ఇట్స్ మోర్ దాన్ 10 years అయిపోయింది కదా, నాకు ఎక్కడ అట్లా అనిపించలే. ఇట్స్ లైక్ నాకు జస్ట్ ఒక 10 days అయినట్టే అనిపిస్తుంది నాకు. ఇది ఇట్స్ నాట్ ఇంకా రియల్ వర్క్ అనేది స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇయర్స్ లాగా ఫీల్ అవ్వట్లేదు. చాలా ఉంది కదా చేయాల్సిన పని. సో నేను ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ ఇట్. నేను ట్రావెల్ చేస్తున్నా యుఎస్ ఇప్పటికే. ఏది ఇంకా నేను ఐ హ్యావ్ 12-year-old son, so I need to take care of his education and all. So travel చేస్తున్నా between USA and India. చేస్తా ఇదే పని కంటిన్యూ చేస్తా. ఇంకొక 10 years ఏమవుతుంది, ఓకే కంటిన్యూ అవుతుంది. ఒక పాజిటివ్ అయితే ఉంది అది. డెఫినెట్గా ఇక్కడ కూడా పార్టీ కూడా ఎమర్జీ అవుతుంది. చాలా మంది వస్తున్నారు ఇక్కడ కూడా, తెలంగాణలో కూడా పార్టీ కావాలి అని రావాలి అనేటోళ్ళు ఉన్నారు. జస్ట్ అది ఒక రైట్ టైం వచ్చిందంటే అందరూ వచ్చేస్తారు దగ్గరికి. ఎందుకండి 2014లో 5,000 members-తో ఇక్కడ మీటింగ్ చేసిండ్రు. అప్పట్లో ఉన్న కన్వీనర్ వెంకటరెడ్డి గారు ఇక్కడ మెహదీపట్నంలో ఒక ఫంక్షన్ హాల్లో మోర్ దెన్ 5,000 peopleతో మీటింగ్. అప్పటికి నేను కూడా లేను ఇక్కడ 2013లో. అది కాకపోతే చేయాల్సిన పని ఇంకా చాలా చాలా ఉంది కదా. చాలా ఉంది. ఇక్కడ నిర్మించుకోవడంతో పాటుగా భాగస్వాములను చేయడం, దాన్ని ఇంకా వ్యాప్తి చేయడం, బోల్డ్ అన్ని అయితే కనిపిస్తున్నాయి. చాలా చాలా రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది కదా. ఉంటది. అందరి దగ్గరకు వస్తే చాలా సింపుల్ అవుతుంది. చదువుకున్న వాళ్ళందరూ మెయిన్ కేజ్రీవాల్ ని రమ్మనండి. ఇక్కడ వచ్చి చూడండి, సౌత్ లో ఉంది, మా తెలంగాణ కూడా ఉంది. ఇక్కడ డెఫినెట్గా వస్తారు. నేను యాక్చువల్గా నేను ఓవర్సీస్ లో కూడా నేను పనిచేస్తున్నా పార్టీని స్ట్రెంథెన్ చేయడానికి. అక్కడ కూడా మేము రీసెంట్గా ఓవర్సీస్ కన్వీనర్ దిలీప్ పాండే అని అతను వచ్చారు యుఎస్లో. హీ విజిటెడ్ ఫ్యూ స్టేట్స్. వచ్చి వాలంటీర్స్ని కలిసి వాళ్ళ వాలంటీర్స్తో కూర్చొని, చాలామంది డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఇంకా అగ్రెసివ్గా చేయాలన్న వాళ్ళు ఉన్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళందరినీ కలిసి మేమందరం చర్చించుకోవడం జరిగింది. సో ప్రాసెస్ అయితే ఫుల్ స్పీడ్గానే పోతుందని చెప్తా. దేర్ ఇస్ ఎ లైట్ ఎండ్ ఆఫ్ ద టన్నల్ అలా కనిపిస్తుంది మీకు అక్కడ? ఓ యా, దేర్ ఇస్. నాకు తెలిసినంత వరకు ఐ సీ ద లైట్స్ ఆల్ ఓవర్ ద టన్నల్. ఓకే, దట్స్ గ్రేట్. బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కవిత గారు. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.